ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఆయన్ని అడిగి నోటిలో దుర్వాసన రాకుండా మంచి రెమెడీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలా మందికి నోట్లో విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం ఇంకా మార్నింగ్ నుంచి కొద్దిగా టైం గడుస్తూ ఉంటే, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా స్మెల్ వచ్చేస్తుంది. వాళ్ళు పక్కకు మాట్లాడుతూ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది, కానీ పాపం వాళ్ళకు తెలీదు. అసలు నోట్లో స్మెల్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? నోటిలో స్మెల్ వచ్చేదానికి 1,00,000 కారణాలు ఉంటాయమ్మా. దీన్ని హాలిటోసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. నోటిలో స్మెల్ వచ్చేటువంటి వాళ్ళకైతే ఆ సమస్య తెలియదు, కానీ ఇతరులు చాలా బాధపడుతుంటారు. మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా ఫీల్ అవుతుంటారు. క్రమక్రమంగా వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ మరింత తీవ్రంగా ఉంటుందమ్మా. యాక్చువల్గా సఫరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రమక్రమంగా తెలుస్తుంది ఏదో నోటి దుర్వాసన ఉందని చెప్పేసి ఎవరో చెప్పడం కానీ, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా కనుక్కోవడం కానీ ఏదో జరిగినప్పుడు వాళ్ళు మరీ బాధపడుతుంటారు. అసలు నోటి దుర్వాసన వచ్చేదానికి కారణం ఏంటంటే నోటిని అపరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక కారణం. అంటే దంతధావనం సరిగ్గా చేయకపోవడము, తీసుకున్నటువంటి ఆహారం తీసుకున్న తర్వాత నోరు సరిగ్గా పుక్కిలించకపోవడము, పుక్కిలించి ఉమ్మేసేస్తే ఆ యొక్క సమస్య ఉండదు అనమాట. కాబట్టి చాలా మంది ఏమంటే ఆహారం తీసుకుంటారు కానీ ఆ నోరు పుక్కిలించేటువంటి అలవాటు ఉండదు, దంతధావనం సరిగ్గా చేయరు. ఇలాంటి కారణాల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే శరీరంలో మన దేహంలో తగినంత నీటి శాతం లేకపోవడం చేత కూడా ఈ యొక్క నోటి దుర్వాసన సమస్య కలుగుతుంటుంది. సో సఫిషియెంట్ నీళ్ళు ఉండాలి. మన దేహమే దాదాపు 3/4 జలధాతుతో నిర్మితమైపోయింది. అంటే దాదాపు 75% వాటర్ కంటెంట్ ఉంది మన దేహంలో. కానీ దానికి తగినట్టు మనం వాటర్ని తీసుకోలేకపోవడం చేత, ముఖ్యంగా ఈ మ్యూకస్ పొరల్లో ఆ నీటి శాతం తగ్గిపోవడం చేత ఇన్ఫెక్షన్స్ అక్కడ ఎంటర్ అయిపోయేసేసి కూడా ఈ యొక్క నోటి దుర్వాసన సమస్య కలుగుతుంటుంది. వీటికి తోడు మరి దంతాలకు సంబంధించినటువంటి పిప్పి పన్ను ఉన్నటువంటి పరిస్థితి కానీ, చిగుళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు ఉండడం కానీ, ఆ దంతాలు చిగుళ్ళకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, టాన్సిల్స్ సమస్య ఉండడం కానీ, అదేవిధంగా సైనసైటిస్ సమస్య ఉండడం కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క నోటి దుర్వాసన సమస్య కలుగుతుంటుంది. కొంతమందిలో మలబద్ధక సమస్య, అంటే మోషన్ ఫ్రీగా రాదు. ఏదో ఒకరోజు ఒక్కసారి వచ్చినప్పటికీ సరిగ్గా ఫ్రీగా కాదు. కొంతమంది 2-3 రోజులు ఒకసారి మోషన్ పోతుంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ సమస్య కలుగుతుంటుంది. వీటికి తోడు మరి వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది, నోటి దుర్వాసన. ఇంతకుముందే మీరు ప్రస్తావించినట్టు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా, ముఖ్యంగా షుగర్ నియంత్రణలో లేనటువంటి వాళ్ళల్లో ఈ యొక్క నోటి దుర్వాసన సమస్య కలుగుతుంటుంది. ఈ విధంగా వివిధ రకాల కారణాల వల్ల నోటి దుర్వాసన సమస్య కలుగుతుంటుంది. దీంతో పాటు రాత్రిపూట పడుకునేటప్పుడు మరి చాలా మంది నోటిలో 90% మంది కూడా బ్రష్ చేసుకోరు. వాళ్ళకి అవగాహన లేకపోవడం చేత, బ్రష్ చేసుకోకపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా మరి ఉదయం లేచిన తర్వాత కూడా ఆ యొక్క ప్రభావం చేత మరి చాలా సేపు కూడా నోటి దుర్వాసన సమస్య కలుగుతుంటుంది అనమాట. నోరు డ్రై అయిపోతుంది. రాత్రిపూట నోట్లో లాలాజలం ఊరదు. లాలాజలం ఊరకపోవడం చేత, నోరు డ్రై కావడం చేత, అదేవిధంగా ఫ్యాన్స్, ఏసీలు ఉండడం చేత ఈ యొక్క ప్రభావం మరింత తీవ్ర రూపం దాల్చేసేసి ఇన్ఫెక్షన్స్ ఆ భాగంలో ఎంటర్ అయిపోయి ఇన్ఫెక్షన్ ప్రభావం చేత నోటి దుర్వాసన కలుగుతుంటుంది. ఈ విధంగా నంబర్ ఆఫ్ కారణాల వల్ల నోటి దుర్వాసన కలుగుతుంటుంది అనమాట. దీనికి తక్షణమే తగ్గేందుకు ఒక రెమెడీ చెప్తాను చూడండి. వెంటనే నోటి దుర్వాసన నుంచి బయటపడాలంటే లేత తమలపాకులు 2 తీసుకోవాలి. 2 లేత తమలపాకులు తీసుకొని ఒకటి లవంగం, అదేవిధంగా చాలా కొద్ది ప్రమాణం, ఒక గోధుమ గింజ ప్రమాణము లేదా జొన్న గింజ ప్రమాణం మాత్రం పచ్చకర్పూరం. స్పెసిఫిక్ గా నేను చెప్తున్నాను కాదండి, అదే చాలా మందికి తెలియదు. హారతి కర్పూరం, ఉంట కర్పూరం ఇలాంటి మనం దేవుని దగ్గర వాడుకునేటువంటి ఇవి. పచ్చకర్పూరం అని చెప్పేసి చెట్టు నుంచి న్యాచురల్ గా తయారయ్యేటువంటి కర్పూరం అనమాట అది. కాబట్టి మనము స్వీట్ల తయారీలో, అదేవిధంగా వంటకాల తయారీలో వాడుతుంటాము. ఈ ప్రసాదాలు తయారు చేసేటప్పుడు కూడా మరి భగవంతుని నివేదించే ప్రసాదాల తయారీలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని వాడతాము. పాయసాల్లో వాడుతుంటాము, లడ్డు లాంటి వాటిలో వాడతాము, హల్వాలో వాడతాము. కాబట్టి పచ్చకర్పూరము సహజ సిద్ధంగా చెట్టు నుంచి వచ్చేటువంటి కర్పూరం. ఇప్పుడు మనము జనరల్ ఈ హారతికి వాడేటువంటిది కానీ, పైపూత మందులకు వాడేటువంటిది కానీ ఉంట కర్పూరము, బిళ్ళల లాంటి కర్పూరం, ఇవి చౌక ధరకు దొరుకుతాయి. పచ్చకర్పూరం కాస్త కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చకర్పూరం ఒరిజినల్ కర్పూరం ఇంటర్నల్గా ఎప్పుడైనా వాడుకోవాలి. ఇంటర్నల్గా వాడుకున్నామంటే ఒరిజినల్ కర్పూరం పచ్చకర్పూరాన్ని వాడుకోవాలి, కానీ ఇలాంటి కర్పూరాన్ని వాడుకోకూడదు అన్నమాట. కేవలం ఒక జొన్న గింజ ప్రమాణం కానీ, గోధుమ గింజ ప్రమాణం కానీ ఆ 2 తమలపాకులలో
అది పెట్టేసేసి లవంగం కూడా ఆల్రెడీ పెట్టింటాం కాబట్టి ఉంట చేసేసుకుని నమిలి మింగేశారు. ఉమ్, అట్లా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేయడం వల్ల చాలా ఫ్రెష్ ఎయిర్ వచ్చేస్తుంటారు అనమాట. సో ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా కంఫర్టబిలిటీ ఉంటుంది, ఇతరులు కూడా చాలాసేపు మాట్లాడడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఒకప్పుడు అది వేసుకునే వాళ్ళేమో ఆకు తిన్నగానే కిల్లి కిల్లి వేసుకునే వాళ్ళు. కాలం ఆచారం ఉంది కదా, అందరూ ఈ పదార్థాలు కలిపేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఇది వాడుకోవాలి. ఓకే. అట్లే మరి రెగ్యులర్గా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఈ సమస్య తరచుగా పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి మెడిసిన్ తయారు చేసుకుని వాడుకోవాలంటే ఏలకుల చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఇలాచి ఏలకులు దంచేసేసి లోపల విత్తనాలు తొలగించేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఏలకుల చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. జాజికాయల చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. జాపత్రి చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. లవంగాల చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అన్ని ఒక 10 గ్రాముల చొప్పున కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఒక 2 pinches, ఒక పించ్ అంటే 2 వేళ్లకు మధ్యలో ఎంత పౌడర్ వస్తుందో దాన్ని పించ్ అంటారు అనమాట. 2 pinches పౌడర్ మాత్రమే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఏదో ఒక టైంలో, ఆహారం ముందు కానీ తర్వాత కానీ దానికి ఏ ఇబ్బంది లేదు, ఏదో ఒక టైంలో 2 pinches పౌడర్ని మరి నోట్లో వేసుకొని నీళ్ళని తాగొచ్చు. తేనె వాడదైనటువంటి వాళ్ళైతే కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క పౌడర్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఆ యొక్క ప్రభావం మన దేహంలో ఉంటూ మరి మరలా తరచుగా వెంటనే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు ఇందులో ఔషధ పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మరి మోషన్ సమస్య ఏదైనా ఉన్నప్పుడు మోషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం కూడా చాలా చాలా మంచిది. కాబట్టి రోజు 2 సార్లు దంతధావనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి. ఆహారం తీసుకున్నటువంటి ప్రతిసారి కూడా నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించేది అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లలు కూడా అలవాటు చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది సార్ ఇది? షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పనిచేస్తున్నామా? షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే లవంగాలు దాల్చిన చెక్క ఇండైరెక్ట్ గా మరి షుగర్ ఈ యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి కాబట్టి ఇండైరెక్ట్ గా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇండైరెక్ట్ గా షుగర్ ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తుంది కాబట్టి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అందరూ వాడుకోవచ్చు. కాబట్టి అంటే ఇది వాడుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిసారి ఆహారం తీసుకున్న ప్రతిసారి నోరు పుక్కిరించి ఉమ్మేయడం అలవాటు చేయాలి. చిన్నపిల్లలు కూడా అట్లా అలవాటు చేసేటువంటి పద్ధతిలో మనం చిన్నపిల్లలు కూడా అలవాటు చేయాలమ్మా. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ కాస్త తీసుకునేటువంటి నీటిని కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా మరి కాస్త నీళ్లు ఎక్కువ తాగడం అలవాటు చేసుకోవాలి. ఇట్లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య మళ్ళా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా మనం తీసుకునే జాగ్రత్తలు సదా ఉపయోగపడతాయి. మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.